నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ జియో గానీ, ఇంకా ప్రైవేట్ సెక్టర్స్ అన్నీ ఒక రకమైన అంటే ఈ టారిఫ్ రేట్లు పెంచారు అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం రీచార్జ్ చేసుకునేది కూడా కొత్త ప్లాన్సే. సో, దీని ఎఫెక్ట్‌తో బీఎస్ఎన్ఎల్ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా వార్తలొస్తున్నాయి. చాలామంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? బీఎస్ఎన్ఎల్ పుంజుకుంటుందంటారా? అంటే ఆల్రెడీ 2008లోనే ఎండ్ అయింది అని చెప్పేసి చాలామంది అంటారు. నిజంగా పుంజుకుంటే మాత్రం సో హ్యాపీ. అంటే నేను ప్రవృత్తిరీత్యా ఇట్లా ఉండొచ్చు కానీ జర్నలిస్ట్గా, వృత్తిరీత్యా ఒక ఉద్యోగం చేస్తున్నాను. టెలికాం సెక్టార్కి సంబంధించిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలో నేను ఒక ఉద్యోగిని. అక్కడ చాలా చూశాను, నేను చూస్తున్నాం కూడా. ప్రెజెంట్ డేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అని ఉంటుంది. సో అంటే ఇది కూడా ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో మొత్తం ఈ టెలికాం మొబిలిటీ కానీ, ల్యాండ్లైన్ సంబంధించి కానీ, లేదా ఇంటర్నెట్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ట్రాయ్ పరిమితుల్లోనే పనిచేయాలి. సో మీరు అన్నట్టు నిజంగా బిఎస్ఎన్ఎల్ పుంజుకుంటుందని చెప్తున్న సోకాల్డ్ ఎనలిస్టులు అవ్వచ్చు, మేధావులు అవ్వచ్చు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే రావాలి, భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేది మరలా ప్రజలకు అందుబాటులోకి రావాలి, వీటన్నిటికి మించి రావాలి. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రభుత్వాలు చేసిన తప్పిదాలా, లేదంటే నిజంగా బిఎస్ఎన్ఎల్ సరిగ్గా పనిచేయలేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్ సంబంధించిన బిఎస్ఎన్ఎల్ ఉంది. ఉంటుండగా ప్రైవేట్ సెక్టార్లకి అందరికీ పర్మిషన్ ఎలా ఇచ్చేస్తారు? ఫస్ట్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2000 గుర్తులేదు, 1 or 2 తెలీదమ్మా, ఐడియా వచ్చింది. ఐడియా అప్పటికి టాటా వాడిది. తర్వాత బిర్లా వాళ్ళు టేక్అవుట్ చేశారు, అది వేరే విషయం. ఆ తర్వాత వచ్చింది ఎయిర్టెల్. అప్పుడు ఎలా ఉండేది మీకు ఐడియా ఉందా? ఆల్మోస్ట్ ఆల్ 2004-05 టైంలో అనుకుంటా, దాన్ని ఏమంటారంటే లైఫ్ టైం సిమ్ కార్డు అని ఏదో వచ్చింది అప్పట్లో. అంటే 999 రూపాయలు పెట్టుకుంటే ఒక సిమ్ కార్డు లైఫ్ టైం, అది మరి ఇంకెవరికి ఇవ్వక్కర్లేదు, వాడుకో. అప్పుడే ఫస్ట్, అంతకుముందు ఉండేది కాదు. సో దాన్ని పెట్టుకొని నచ్చితే రీఛార్జ్ చేసుకోవడం, లేకపోతే లేదు. అంతకన్నా ముందు ఎలా ఉండేదంటే, మొబైల్కి ఫస్ట్ ఆంధ్రాలోకి టాటా సెల్యులర్ వచ్చిన తర్వాత, టాటా వాళ్ళది అదే టాటా సెల్యులర్, దాన్ని ఆ తర్వాత ఐడియా తర్వాత బిర్లా వాడికి వెళ్ళిపోయింది. ఇన్కమింగ్ కూడా పడేది. అవుట్ గోయింగ్ 6 రూపాయలు అనుకోండి నిమిషానికి, ఇన్కమింగ్ అయితే నిమిషానికి 3 రూపాయలు పడేది. ఎట్లా ఉండేది? సో అప్పట్లో బిఎస్ఎన్ఎల్ సిమ్ చాలా బాగుండేది. ఎందుకంటే ప్రతి మారుమూలకి, ఏ కొండ ప్రాంతంకి వెళ్ళినా ఒక బిఎస్ఎన్ఎల్ టవరే ఉండేది కాబట్టి బాగా వినిపించేది అనేది. సో అట్లాంటి బిఎస్ఎన్ఎల్ ఇట్లా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చేశారు పర్మిషన్లు? ఐడియా, వొడాఫోన్, ఎంటీఎస్, తర్వాత డొకోమో, తర్వాత యూనినార్, విఎన్ వస్తుంది, యూనినార్, తర్వాత రిలయన్స్, తర్వాత ఇప్పుడు జియో అనుకోండి, రిలయన్స్, ఆర్ఐఎల్ అనేవారు, రిలయన్స్ ఇండియన్ లిమిటెడ్. ఇలాగ ఎన్ని వచ్చేసాయమ్మా. వీళ్ళందరికీ ఎందుకు పర్మిషన్ ఇచ్చేసారు? దానివల్ల ఎయిర్టెల్ కాకుండా ఎయిర్సెల్ ఒకటి ఉంది, అవునా కాదు? సో ఇన్ని ఉన్న తర్వాత ఒక్కొక్కటిగా ఇంకా అంటే నిజంగా మొబైల్ దీంట్లో ఒక రెవల్యూషన్ వచ్చేసింది. బిఎస్ఎన్ఎల్ కన్నా వీళ్ళు తక్కువ ప్లాన్స్ చేసి పెట్టడం, ముందు దాన్ని రుచిమరిగేలా చేయడం. జియో వాడు ఏం చేశాడు? సరిగ్గా డిమానిటైజేషన్కి ముందో ఎప్పుడో జియో వాడు దీంట్లోకి ఎంటర్ అయ్యాడు. దీని మీద ఒక రూమర్ కూడా ఉంది, జియో వాడికి ముందే తెలుసు డిమానిటైజేషన్ సంగతి, అందుకే ఆయన ఇలా వచ్చాడు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం తెలియదు. సో అప్పుడు ఏం చేశారు? ఫస్ట్ ఫ్రీ అన్నారు, తీసుకున్నారు. అందరూ ఫ్రీయే కదరా అని తెగ వాడేశారు. మెల్లగా అలవాటు చేశాడు అనమాట. అన్లిమిటెడ్ జీబీ అన్నాడు, 5 GB అన్నాడు. అసలు 1 GB డేటా కొనాలంటే నాకు తెలిసి ఇది 2024 కదా, ఆల్మోస్ట్ ఆల్ 13-14లో కూడా 1 GBకి నాకు తెలిసి 1000 రూపాయలు అలా పే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు రోజుకు 5 GB అంట. ఏంటి అసలు ఇది? 1 GB అంటే నెలంతరం నేను చెప్పేది కదా. అంత ఇచ్చేసి అలవాటు చేసేసి ఇప్పుడు ఒక్కసారి కొండెక్కి కూర్చున్నాడు. ఇది పరిస్థితి. వేరేవేమీ లేవు. పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది. మీరు చెప్పిన సోకాల్డ్ యూనినారు, ఎంటీఎస్, వర్జిన్ అన్నటువంటిది ఐడియా ఉందా?
వర్జిన్ తర్వాత ఐడియా, వడాఫోను, ఇట్లాంటి వడాఫోన్ ఐడియా ఆఖరికి ఇంకా చేయలేక 2 మెర్జ్ అయ్యాయి. అయినా పోటీ తట్టుకోలేకపోతున్నాయి. ఎయిర్టెల్ లోడ్ సరిగ్గా మెయింటైన్ చేయలేక ఆల్రెడీ ఓ 20% 30% అమ్మేశారని కూడా విన్నాను నేను. జియో వాడు మొత్తం సామ్రాజ్యాన్ని విస్తరించేశాడు. బిఎస్ఎన్ఎల్ ఎక్కడుంది? బిఎస్ఎన్ఎల్ ఎక్కడుంది? సో ఈ రేట్లు పెరిగిన తర్వాత నిజంగా బిఎస్ఎన్ఎల్ మరలా పుంజుకునేలాగుంటే ఈ మార్పు ప్రజల్లో రావాలి. వద్దు బిఎస్ఎన్ఎల్ సర్వీస్ చేయాలి, ఎందుకు చేయరు? గవర్నమెంట్ సెక్టర్ అదొక చులకన బాగుంది, కరెక్టే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తప్పు ఉంది, ఏదంటలేదు, అందరూ సూపర్ అని అన్నాం. ఇవాళ కంప్లైంట్ ఇస్తే ఇవాళ రెక్టిఫై అవ్వాలి. ఎప్పుడుకో అయితే ఎక్కడమ్మా? ఈరోజు టెలిఫోన్ భవన్ ఉంది, ఇక్కడ ఐడియా ఉందా మీకు? టెలిఫోన్ భవన్ చూడండి ఎంత హైట్లో. అసలు చాలా ఊర్లలో ఎప్పటికీ టెలిఫోన్ భవన్ అనేది ఒక ల్యాండ్ మార్క్, ఒక అడ్రస్ ల్యాండ్ మార్క్గా ఉంటుంది. ఈరోజు టెలిఫోన్ భవన్లో ఏవేవో నిజంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళ స్థిరాస్తుల్ని షాపింగ్ మాల్స్కో కాంప్లెక్స్కో కట్టేసి ఇచ్చేసిన వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ బేవర్స్గా పెంచుకోవచ్చు. ఆ వచ్చిన ఇన్కమ్తో వీళ్ళు ఇటు మొబిలిటీని డెవలప్ చేయొచ్చు, బ్యాండ్ విడ్త్ ఇంటర్నెట్ని డెవలప్ చేయొచ్చు. అలా ఎందుకు చేయరో తెలీదు. అలా ఉంటే ప్రతి ఏరియాలో ఓన్ ప్లేస్లు అవన్నీ బిఎస్ఎన్ఎల్ సొంత ల్యాండ్, సొంత ఎక్విప్మెంట్, సొంత బిల్డింగులు, ఇలా ఎవరికి రెంట్ కట్టక్కర్లేదు. అవి వాళ్ళు రెంట్కి ఇస్తే చాలు, కొన్ని కోట్లు వస్తాయి రెంట్లే, డెవలప్ చేయొచ్చు కదా. సో ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ దాని సీరియస్గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఎట్లాగేమో ప్లాన్ చేస్తే జియో ఏంటండి, జియో మించింది వచ్చినా కూడా బిఎస్ఎన్ఎల్ ఏం చేయలేరు. బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లెవెల్లో ఎట్లాగా రూట్స్కి వెళ్ళిపోయిందంటే దాని నెట్వర్క్ ఎవరు ఇవ్వలేరు. కాకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు త్వరగా రెక్టిఫై అవ్వరు అంటే వీళ్ళు చేసుకున్నది. మీకు తెలుసో తెలీదో, ఈ మధ్యకాలంలో అంటే కరోనా ముందు ఇంకా ఏమీ చేయలేక గవర్నమెంట్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు అని కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఒకేసారి 1,20,000 మంది ఎంప్లాయీస్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నారు బిఎస్ఎన్ఎల్. తెలుసు ఏం చేస్తాం? ఆ బిల్డింగ్లు అలాగే ఉన్నాయి, ఆఫీసులు అలాగే ఉన్నాయి, ఫర్నిచర్ అలాగే ఉంది. ఇప్పుడు దాన్ని యూటిలైజ్ చేయరు, ఎవరికి ఎవ్వరు డెవలప్. అసలు ఉంటుండగా వేరే వాళ్ళకి ఎవరు? ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయమ్మా, ఇండియన్ రైల్వేస్, వేరే ప్రైవేట్ వాడికి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? అలాగే దీన్ని ఎలాగ ఇచ్చేస్తారు? ఇచ్చేసి ఇప్పుడు అయ్యో దీన్ని డామినేట్ చేసేస్తున్నారా అని అంటే చేస్తాడు. ముందు అలవాటు చేశాడు. అందరికీ తెలుసు జియో వాడు మార్కెట్లోకి వస్తే ఎట్లాగుంటుందని అందరికీ తెలుసు. అమ్మో వచ్చాడంటే మార్కెట్ని క్యాప్చర్ చేస్తాడు, లేదంటే కొంచెం డిస్టర్బ్ చేసే వెళ్ళిపోతాడని చాలామంది అంటుంటారు. ఇప్పుడు మరి ఏమైంది? మొత్తం క్యాప్చర్ చేశాడు ఆయన. ఏంటి ఆ సబ్స్క్రైబర్స్ చూస్తే, వాళ్ళు కనెక్టివిటీ చూస్తే బీభత్సంగా ఉంది. ఈవెన్ ఇంటర్నెట్లో కూడా ఏంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు ఇచ్చేస్తున్నారు, అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు ఒక్కసారి రేట్లు పెంచేశారు. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ప్రభుత్వం చేయాలి, లేదా ప్రజలే వీడి బుద్ధి వచ్చేలాగా చేద్దాంరా అని చెప్పి అలా అనుకొని బిఎస్ఎన్ఎల్ కూడా డైవర్ట్ అవ్వాలి. అవ్వరు. బిఎస్ఎన్ఎల్ సరిగా అవదబ్బా, సర్వీసు నెట్వర్క్ ఉంది కానీ సర్వీస్ బాగుండదబ్బా ఇట్లా బట్. సో అలాంటి అభిప్రాయం ఉన్న వాళ్ళకి సంబంధించి మేబీ బిఎస్ఎన్ఎల్ మరలా పుంజుకునే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రైవేట్ సెక్టర్లు రాణిస్తారమ్మా? రాణిస్తారా? వాళ్ళు తీరుగా చేస్తారా? చేయనివ్వరని నేను అనుకుంటాను. బట్ మీరు అనుకున్నట్టుగా ఆ సోకాల్డ్ అనలిస్టులు, మేధావులు ఎవరైతే విశ్లేషణ చెప్పారో వాళ్ళు అనుకున్నట్టుగా జరిగితే మళ్ళీ బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు వచ్చినట్టే, సామాన్యుడికి అందుబాటులో మొబైల్ టారిఫ్ రేట్లు వచ్చినట్టే. ఓకే సార్, థ్యాంక్ యూ.